వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి. ఈ వారం మీరు మీ ప్రయత్నాల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోవాలి, మీ దృష్టిలోని సానుకూలతను, మీ చుట్టూ పడిపోయిన పొగమంచును తీసుకోవాలి. ఎందుకంటే ఈ దుమ్ము మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా మంచి పని చేయాల్సిన సమయం వచ్చింది. ఈ వారం ఇతరుల ముందు మీ స్థానం కంటే ఎక్కువ ఖర్చు చేయడం మూర్ఖత్వం అని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోండి మరియు దీన్ని చేయకుండా ఉండండి, అప్పుడే మీరు మీ డబ్బును నిల్వ చేయగలుగుతారు. బంధువుల యొక్క చిన్న సందర్శన మీ రన్ ఆఫ్ మిల్లు జీవితంలో చాలా విశ్రాంతి మరియు విశ్రాంతిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలుగుతారు. అటువంటి పరిస్థితిలో మీరు వారిని పట్టించుకుంటారని వారు భావించండి. దీని కోసం వారితో మంచి సమయం గడపండి మరియు మీపై ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వవద్దు. ఈ వారం అదృష్టం మీతో ఉంటుంది. ఇది మీ కీర్తిని పెంచుకోవడమే కాదు, మీరు వ్యతిరేక లింగ వ్యక్తులను సులభంగా ఆకర్షించగలుగుతారు మరియు వారిని మీ వైపుకు ఆకర్షించగలరు. ప్రతి ఒక్కరూ మీతో మాట్లాడాలని మరియు మీతో సంభాషించాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఎల్లప్పుడూ మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడం మన తెలివి కాదు, మన అహం. తద్వారా మనం చాలా ముఖ్యమైన నిర్ణయాలలో తరచుగా తప్పులు చేస్తాము. ఈ కారణంగా మేము చాలా ప్రాణాంతక పరిణామాలను అనుభవించాల్సి వచ్చింది మరియు మీ కెరీర్లో కూడా ఈ వారం మీకు అదే జరగబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మీకు మాత్రమే ఎంపిక. ఈ వారం మీరు చేసే కృషి ప్రకారం తదనుగుణంగా మంచి మరియు విజయవంతమైన ఫలాలను పొందే అవకాశాన్ని మీరు చూస్తారు. కాబట్టి మొదటి నుండే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి మరియు మీ ప్రయత్నాలను వేగవంతం చేసేటప్పుడు మీ మనస్సు మీ విద్య వైపు దృష్టి పెట్టండి. చంద్రుడి రాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉంచడం వల్ల బంధువు యొక్క ప్రదేశానికి ఒక చిన్న సందర్శన ఒక కఠినమైన పని షెడ్యూల్ తో బిజీగా ఉన్న రోజుల్లో చాలా విశ్రాంతిగా ఉంటుంది.